బాలు ఫ్రెండ్ అయితే శుభలేఖ తెచ్చిచ్చి, రే మా అన్నయ్య పెళ్ళి రా తప్పకుండా రావాలని చెప్పేసి చెప్పగానే ఇక బాలు అయితే మీనా బాధపడుతుందేమో అని చెప్పేసి అనుకోకుండా, రే జాగ్రత్త రే మీ అన్నయ్యకి అసలే లవర్ ఉంది, తను కానీ లేచిపోయాడు అనుకో ఆ పెళ్లి కూతుని నీకు అంట కడతారని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ మాటలకు ప్రభావతి అయితే మీనాని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక బాలు మాత్రం అదేం పట్టించుకోకుండా, జాగ్రత్త రోయ్ ఒక్కసారి అంటగట్టారంటే జీవితాంతం వదిలించుకోలేవు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న మీనా అయితే ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక వెంటనే బాలు ఫ్రెండ్ అయితే, రే నువ్వేదేదో అంటున్నావు, వస్తాను రా పెళ్ళికి నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక సత్యం కూడా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్ళి ఉందని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మీనా అయితే ఏడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళిన విషయం బాలు అయితే గమనించుకోడనమాట. ఇక తర్వాత మనోజ్, రోహిణి, ప్రభావతి వాళ్ళైతే డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చొని ఉండగానే ఇక రోహిణి అయితే, ఏంటి అత్తయ్య కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చాలు వాళ్ళ ముందు కూడా బాలు మనోజ్ పరుగు తీయాలా, నాకేం నచ్చలేదని చెప్పేసి విసుగ్గా అనగానే ఇక అప్పుడే మీనా అయితే వంటగదిలో పాలు కాస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ కోపంలో ఆ బాధలో పాలు పొంగిపోతున్నా కానీ పట్టించుకోకుండా అలానే ఉంటుంది. ఇక రోహిణి ఆ మాట అనగానే ప్రభావతి అయితే, ఏంటి నువ్వు బాలు మనోజ్ని తిట్టాడని అనుకున్నావా అని చెప్పేసి నవ్వుతూ అడుగుతుందనమాట. ఇక ప్రభావతి అలా అనగానే నన్నేగా అన్నది అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. ఏం అర్థమైంది మీకు, రేయ్ మనోజ్ నువ్వు లేచిపోవడం వల్లే బాలుకి మీనాని అంటగట్టారంట, అంటే ఏంటి అర్థం, ఇప్పటికీ వాడు దాన్ని నచ్చి చేసుకోలేదనే కదా అర్థం అని చెప్పేసి మీనా వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఇక మీనా అయితే ఆ మాటలకు చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే, అబ్బో పెళ్లి రోజులు కేకులు ఆదర్శ దంపతులు అని పొగిడి చంపేశారు, నేల మీద నిలబడిందా, మీ మామయ్య గారు బలవంతంగా అంటగట్టారు కాబట్టి బలవంతంగా కాపురం చేస్తున్నాడంట, ఇన్ని రోజులకు వాడి మనసులో మాట బయట పెట్టాడని చెప్పేసి ఇక ప్రభావతి అంటూ ఉండగానే రోహిణి అయితే మీనాని చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ప్రభావతి, రోహిణి, మనోజ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాక మీనా అయితే ఏడుస్తూ ఉండగానే ఇక బాలు అయితే వచ్చి, నా మీనావి నా బుజ్జి మీనావి అని చెప్పేసి పాట పాడుకుంటూ వచ్చి మీనా బొగ్గలు అయితే గిల్లి, టిఫిన్ ఏంటి అట్లా 2 అట్లు పెట్టు అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఇక మీనా అయితే ఏం పట్టనట్లు ఇక పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండగానే ఇక బాలు అయితే ఆపుతాడనమాట. ఇంతలో ప్రభావతి, రోహిణి, మనోజ్ వాళ్ళు కూడా వస్తారు. టిఫిన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఇక మీనా అయితే, నేను టిఫిన్ ఏం చేయట్లేదు, ఇక నుంచి ఏం చేయను కూడా అని చెప్పేసి, రేపు నుంచి మీకు ఒక బోర్డు పెడతాను, నేను ఇక్కడ టిఫిన్ చేయట్లేదని చెప్పేసి, ఓకేనా అని చెప్పేసి ఇక సమాధానం ఇవ్వగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారనమాట. టిఫిన్ బాక్సులు ఉన్నాయి కావాలంటే ఇవి తినండి అని చెప్పేసి మీనా అయితే ఏడ్చుకుంటూ గదిలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక అప్పుడే గదిలోకి వెళ్ళిన బాలు అయితే ఏమైంది అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే కోపంగా ఇక వెళ్ళిపోబోతుంది అక్కడి నుంచి. ఇక బాలు అయితే ఆపుతాడు. ఏంటి ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి కారణం అయితే అడుగుతాడనమాట. ఇక ఏం తెలియనట్టు పాపం సరదాగా అన్నా కానీ మీనా అయితే పట్టించుకుంటుంది అనమాట. సరదాలోనే ఇక అనవసరంగా బాలు అయితే మీనాని అయితే బాధ పెడతాడు. మీకు అవసరం లేదు అని చెప్పేసి చాలాసేపు మీనా అయితే అసలేం చెప్పదనమాట. ఇక తర్వాత, నన్ను మీకు అంటగట్టారా, జీవితాంతం వదిలించుకోలేకపోతున్నారా అని చెప్పేసి అలిగినట్టు ఏడ్చుకుంటూ అడుగుతూ ఉంటుంది అనమాట. అయితే బాలు అయితే లైట్ తీసుకుంటాడు. దీని కోపమా, నేనేదో సరదాగా అన్నాను అని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడు. ఇక మీనా మాత్రం అసలు నమ్మదనమాట. ఇంతలో బాలుకి అయితే ఫోన్ రాగానే, నేను నిజమే చెప్తున్నా, నమ్మితే నమ్ము లేకపోతే లేదని చెప్పేసి ఇక బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీనా వాళ్ళ అమ్మ అయితే మీనాకైతే ఫోన్ చేయగానే ఇక మీనా అయితే బాధగా మాట్లాడుతూ ఉండగానే ఇక పార్వతమ్మ అయితే, ఏమైందమ్మా బాగాలేదా, నేను రానా చూసిపోనా అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతూ ఉండగానే ఇక మీనా అయితే, నువ్వు వస్తే నిన్ను అన్న మాటలు అన్నీ నేను పట్టుకొని పీక్కొని చావాలా, ఏం అవసరం లేదు, నాకు తిక్క తగ్గాక నేను కాల్ చేస్తాను పెట్టే అని చెప్పేసి తిట్టి ఫోన్ అయితే కట్ చేస్తానమాట. ఇక పార్వతమ్మ అయితే ఫోన్ వైపు చూసుకుంటూ, నేను ఇప్పుడు మాట్లాడింది మీనాతోనా లేకపోతే మీనా అత్తగారితోనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందని. ఇక ఆ మీనా మాత్రం బాలు మాటలకి ఇక ఆ మాటలు వివరించిన ప్రభావతి మాటలకైతే బాగా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటలే తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రాత్రి అయ్యేసరికి మీనా అయితే ఇంట్లో ఉండదన్నమాట. మీనా లేదు, వంట పనులు ఏమీ చేయలేదని చెప్పేసి ప్రభావతి అయితే గొడవ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో సత్యం, బాలు, శృతి, రవి అందరూ అయితే మీనా ఇంట్లో లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకుంటారు. ఇక ఇంతలో రోహిణి, మనోజ్ వాళ్ళు కూడా ఇంటికైతే వస్తారన్నమాట. మీనా ఉదయం నుంచి కనిపించడం లేదని వాళ్ళకు కూడా అర్థమైపోద్ది. ఇక వంట పని రోహిణి నువ్వు చేసే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణికి అయితే అప్పగిస్తానమాట. ఇక బాలు అయితే బయటకు వెళ్ళి మీనా వాళ్ళ చెల్లి సుమతికి అయితే ఫోన్ చేస్తాడు.
ఇక సుమతి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఫోన్ మీ అక్కకి ఇవ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఇక సుమతి అయితే అక్క ఎక్కడ ఎందుకు ఉంటుంది బావా అని చెప్పేసి అంటుంది. ఇక బాలు అయితే ఉదయం నుంచి మీ అక్క కనిపించట్లేదు, మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి అడిగానని చెప్పేసి అనగానే ఇంకా సుమతి అయితే ఇక వాళ్ళ అమ్మకి వాళ్ళ బ్రదర్కి అయితే చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక మీనా అయితే కారు పార్కింగ్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళగానే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయితే బాలుని చూసి ఏరా డల్గా ఉన్నావు అని చెప్పేసి బాలు ఫ్రెండ్ రాజేష్ అయితే అడగగానే ఇక రాజేష్కి అయితే విషయం మొత్తం చెప్పేస్తాడనమాట. ఇక రాజేష్ని తీసుకొని మీనా ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. ఇక ప్రభావతి, రోహిణి, శృతి, కామాక్షి వాళ్ళు అయితే ఇక మీనా గదిలో మొత్తం వెతుకుతూ ఉంటారనమాట. ఇక అప్పుడే శృతికి అయితే ఒక లెటర్ అయితే దొరకగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ లెటర్ తీసుకున్న కామాక్షి అయితే నా చావుకి ఎవరూ కారణం కాదు, ఒక్కరు తప్ప, ఆ ఒక్కరు మా అత్తగారు అని చెప్పేసి ఇక అనగానిక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది ప్రభావతి కలగంటుందా లేకపోతే కామాక్షి కావాలనే ప్రభావతిని భయపెట్టడానికి అలా చదివిందా లెటర్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.